నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సిఓ అన్వేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. మీరు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఏఐకి సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ దీన్ని ఎలా నేర్చుకోవడం అసలు? సో ఇదివరకు ఏంటంటే నార్మల్ టెక్నాలజీస్ ఉంటే సరిపోతుంది. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఏఐ కూడా మనకి మన ఉన్న స్కిల్ సెట్స్లో ఏఐ కూడా యాడ్ అయి ఉండాలి. సో ఇప్పుడు రీసెంట్గా మాకు వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు మా ఎండ్ క్లయింట్స్ మాకు ఇచ్చే రిక్వైర్మెంట్స్ కానీ ఏదైనా కూడా కొంచెం ఏఐతో ఎక్కువ ఉంటున్నాయి. ఒక 30-40% పెరిగినాయి. ఏఐతో కావాలని ఎల్ఎల్ఎం అంటారు, ఎన్ఎల్పి అంటారు, జెన్ఐ అంటారు. దీస్ ఆర్ ఆల్ ఇన్ ఏఐ. సో అది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్లో ఏఎంఎల్ అని డైరెక్ట్గా స్ట్రీమ్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లాగా ఐటీ లాగా అది కూడా పెట్టేస్తున్నారు. సో యూజువల్గా మనకేంటంటే బీటెక్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయాలన్నా కూడా అప్పుడంత మెచ్యూరిటీ ఉండదు. అంటే ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, అసలు దాని తర్వాత మన ప్లానింగ్ ఏంటి, అసలు మనకి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం, జాబా బిజినెసా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఇన్ కేస్ స్ట్రీమ్ అనేది ఆబ్వియస్గా మనం వెళ్ళిపోతాం తెలియకుండా. బట్ బయటకు వచ్చిన తర్వాత ఏ స్ట్రీమ్ అయినా కూడా మొత్తం ఐటీకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మొత్తం నాకు సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలని అంటారు. సో కాంపిటీషన్ పక్కా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఏఐ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోనే ఫస్ట్ నేర్చుకుంటారు. ఎందుకంటే వర్చువల్గా నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే అది ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్స్లో కానీ రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో అంత అది యూజ్ అవ్వదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ అనేసరికి మనకి ఇంజనీరింగ్లో కూడా అదే ఉంటుంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని. సో వర్చువల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉంటాము, మన క్లయింట్ కానీ మనతో వర్క్ చేసే వాళ్ళు కానీ వేరే లొకేషన్స్లో వర్క్ చేస్తుంటారు. సో ఆ వర్చువాలిటీ అనేది దాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సో ఫస్ట్ ఏఏ నేర్చుకోవాలంటే అసలు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు, అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ట్రైనర్స్ ఎట్లాంటి వాళ్ళు, సో వాళ్ళకి ఏఐ వచ్చా, వాళ్ళు ఏ మీద వర్కౌట్ చేశారు, ప్రాజెక్ట్స్ చేశారా, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. లేకపోతే ఇంతకుముందు మీ ఎల్డర్స్ కానీ మీ ఎవరన్నా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సజెషన్ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఏఐ ఇప్పుడు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే జాబ్ పరంగా ఎఫెక్ట్ ఉంటుంది, జాబ్స్ పక్క ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని హ్యూమన్స్ చేసేవి ఏఐతో రీప్లేస్ చేస్తాం కాబట్టి ఏ టాస్క్స్ అయితే ఏ వర్క్స్ అయితే ఏఐతో రీప్లేస్ చేస్తామో ఆ కైండ్ ఆఫ్ జాబ్స్కి కానీ ఆ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్కి కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ మనకి ఏఐ వల్ల జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి. సో అప్పుడు ఏంటంటే ఎవరికైతే ఏఐ మీద ఐడియా ఉండి ఏఐ రిలేటెడ్ కోడింగ్ చేసి ఈ ఏఐ బాట్స్ కానీ ఇవన్నీ ఎవరైతే డిజైన్ చేయగలరో, ఎవరైతే దాన్ని కోడ్ చేయగలరో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ సస్టైన్ అవ్వగలరు మార్కెట్లో. సో ఏఐ మీద బిజినెస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కానీ ఏ కైండ్ ఆఫ్ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఏఐ వల్ల వాళ్ళకి పాజిటివిటీ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎకనామికల్ అయిపోతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఛార్జెస్ తక్కువ అయిపోతాయి, ఎంప్లాయ్మెంట్ మీద స్పెండ్ చేసేది తక్కువ అయిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసేది తక్కువ అయిపోతుంది, కొంచెం ఎఫెక్టివ్గా మనకి అవుట్పుట్ వస్తుంటుంది. సో కొన్ని టాస్క్స్ రిపీటెడ్గా చేయటం వల్ల ఆ రిపీటెడ్ టాస్క్లో పర్ఫెక్షన్ వచ్చి మనకి బెటర్ అవుట్పుట్ రావడానికి ఏ యూస్ అవుతుంది. వేరాజ్ నార్మల్ కామన్ జాబ్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి మాత్రం ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎక్కువ ఎఫెక్టా ఐటీ వాళ్ళకా? సో కంపెనీస్కి పాజిటివ్ అండి, కంపెనీస్కి అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఓన్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి, మా కంపెనీ డిజైన్ చేసి అవుట్సోర్స్ చేస్తాం. ఆర్ఎంఎస్ అంటాం, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం, హెచ్ఆర్ఎంఎస్ అంటాం, సిఆర్ఎం అంటాం అండ్ ఎల్ఎంఎస్ అంటాం. దీస్ ఆర్ ఆల్ టూల్స్ విచ్ వీ డిజైన్డ్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్. సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ హాస్పిటల్స్ కానీ ఏ కైండ్ ఆఫ్ వాటికైనా సాఫ్ట్వేర్ టూల్స్ అనేది ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. మేము డిజైన్ చేయడానికి ఫస్ట్లో ఏఐ కాకుండా మాకు కావాల్సిన మ్యాన్ పవర్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కౌంట్. ఏఐతో మేము ఎప్పుడైతే ఇన్కల్కేట్ చేసుకుని ఇదంతా ఏఐతో మా టూల్ అంతా ఏఐ ఇంటిగ్రేటెడ్ అనుకున్నప్పుడు మా మ్యాన్ పవర్ మేము తీసుకున్న కౌంట్ కానీ చాలా తక్కువ. సో అక్కడ ఏఐ ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చిందో మేము తీసుకునే మ్యాన్ పవర్ తగ్గిపోతే ఆబ్వియస్గా మాకు ఇచ్చే శాలరీస్ తగ్గిపోతాయి. సో అది కంపెనీకి సేవ్ అవుతాయి. బట్ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే ఏఐ మీద కొంచెం ఐడియా ఉండి ఏఐతో ఇన్కల్కేట్ అయ్యి నేను ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయగలను అంటారో వాళ్ళకి కనీసం ఛాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే అట్ ప్రజెంట్ ఏఐతో లేకపోయినా కూడా ఉన్నాయి, బట్ ఇన్ ఫ్యూచర్ ఏఐతో మీరు ఏదన్నా స్కిల్ అనేది మీరు ఏఐ మీద మీ స్కిల్ సెట్స్ లేకపోతే కనుక పక్కా ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు ఏఐ మీద దాన్ని చేసుకున్నారనుకోండి,
ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా ఏఐతోనే ఉంటుంది, ఏ యాప్స్ అయినా కూడా ఏఐతోనే ఉంటాయి. పాత ప్రాజెక్ట్స్ కానీ, పాత సాఫ్ట్వేర్స్ కానీ, పాత యాప్స్ కూడా ఇప్పుడు ఏఐతో అప్డేట్ చేసేస్తున్నారు. వై? బికాస్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు వాళ్ళ సాఫ్ట్వేర్ కానీ, వాళ్ళ యాప్ కానీ మార్కెట్లో అందరూ యూస్ చేయాలనుకుంటే ఏఐ ఉండాలి. ఏఐ లేకపోతే యూస్ చేయలేరు, ఆ కాంపిటీషన్లో వాళ్ళు ఉండలేరు. సో దట్స్ ద రీజన్ ఐటీ అంటే జాబ్ మార్కెట్కి ఎఫెక్ట్. వేర్ కమ్స్ టు బిజినెస్, ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళకి ఇట్స్ అడ్వాంటేజ్. అంటే ఎలా నేర్చుకోవచ్చు దీనికి? అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండి, మెయిన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఎందుకంటే ఏఐ చాలా తక్కువ మంది వచ్చు, ఆబ్వియస్గా చెప్పాలంటే చాలా తక్కువ మందికి వచ్చు. అంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి చాలా మందికి దాని మీద ఐడియా ఉండదు. స్టిల్ ఇట్స్ డెవలపింగ్, ఇంకా అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆ అప్గ్రేడేషన్లో కూడా బేసిక్ ఏఐ కూడా చాలా తక్కువ మందికి వచ్చు. హార్డ్లీ 10% to 15% వచ్చు, అంతమించి ఎక్కువ మందికి రాదు. సో బేసిక్ ఏఐ నేర్చుకున్నా చాలు. ఎందుకు అంటే బేసిక్ ఏఐ నేర్చుకుంటే మీ స్కిల్ సెట్స్ మీరు అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు. వై? బికాజ్ ఏఐ మనం ఏదైనా యూస్ చేయాలంటే అది డే టు డే, మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతుంటుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అది అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్ట్లో డేటా ఎంట్రీ జాబ్స్ ఉండేవి, మొత్తం లైనింగ్, అలైన్మెంట్ అంతా మొత్తం ఒక డాక్యుమెంట్ రెడీ చేసి ఇమ్మని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే డేటా ఎంట్రీ జాబ్స్ అనేది స్కామ్ అయిపోయింది. వై? బికాస్ ఇట్లాంటి ఏఐ వచ్చిన తర్వాత ఒక డేటా ఎంట్రీ అంటే ఒక డేటాని మనం ఒక డేటాబేస్లోకి ఎంట్రీ చేయాలన్నా, లేదా మన దానిలోకి ఎంట్రీ చేయాలన్నా కూడా అది ఆటోమేటిక్గా చేసేస్తుంటుంది. మనం ఎవరికి ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని దానికి సపరేట్గా ఒక ఎంప్లాయీని మనం రిక్రూట్ చేసుకున్న అవసరం లేదు. సో దిస్ వన్ ఎగ్జాంపుల్. వై? బికాస్ కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా ఒక డేటా ఎంట్రీ ఇదివరకు ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ నార్మల్ పార్ట్ టైం జాబ్స్ అని అనేవాళ్ళు. ఇప్పుడు డేటా ఎంట్రీ అనేది లేదు, అది ఇప్పుడు స్కామ్గా రెడీ అయ్యింది. అంటే చాలామంది మేము జాబ్స్ ఇస్తామని చెప్పి ముందు ఒక 500 పే చేయండి, 1000 పే చేయండి అని చెప్పి అట్లా పే చేసుకొని వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. సో ఏఐ వచ్చిన తర్వాత డేటా ఎంట్రీ అనేది మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఒక హ్యూమన్తో చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఏఐ చేసేస్తుంది. రిపీటెడ్ టాస్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా కోడ్ రాస్తున్నా కూడా, లేకపోతే ఇంకేదన్నా టాస్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా దాన్ని రిపీటెడ్గా అదే టాస్క్ చేసుకుంటూ టెస్ట్ చేస్తుండాలి. దానికి ఏఐ యూస్ చేస్తాం. సో కొత్తగా ఏదైనా బిజినెస్లో మనకి స్ట్రాటజీస్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఐడియాస్ కావాలన్నా, లేకపోతే ఎవరికైనా డాక్యుమెంట్ పంపాలన్నా, లేకపోతే ఏదైనా ఆఫర్ లెటర్, కంపెనీస్ ఆఫర్ లెటర్ క్రియేట్ చేయాలన్నా కూడా ఏఐ చేసేస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్, ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్ యూనిట్ ఏఐ విల్ గివ్ యూ. సో చాలా ఈజీ అయిపోయింది, కంపెనీస్కి ఈజీ అయిపోయింది, నార్మల్ పీపుల్కి ఈజీ అయిపోయింది. ఎవరికైతే జాబ్లో ఉంటారో, ఎవరికైతే సాఫ్ట్వేర్ ఐటీలో ఉంటారో, ఫ్యూచర్లో వాళ్ళ స్కిల్ సెట్స్ అప్డేట్ చేసుకోకపోతే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, జాబ్ ప్రాబ్లం అయితే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇది కోచింగ్ సెంటర్స్ అనేవి బెస్ట్ అని ఏమన్నా మీరు? బెస్ట్ అంటే అండి ఇప్పుడు యూజువల్గా మా ఇంటర్నల్గా మా ప్రాజెక్ట్స్కి, మా క్లయింట్ ప్రాజెక్ట్స్కి మేము ఎంప్లాయీస్కి మా కార్పొరేట్ ట్రైనర్స్ ఉంటారు. సో ఆ కార్పొరేట్ ట్రైనర్స్తో మేము వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేసి మేము ప్రాజెక్ట్లోకి ఆన్బోర్డ్ చేసుకుంటాం. సో ఎవరికైనా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కావాలంటే డిఫరెన్స్ ఏముంటుందంటే అండి, అన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని నేను అంటే ఐఎమ్ నాట్ హియర్ టు క్వశ్చన్ ఎనీవన్, బట్ చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి, లేకపోతే ఒక చిన్న కంటెంట్ ఇచ్చేసి ఇదే ట్రైనింగ్ అన్నట్లు ప్రొవైడ్ చేయలేరు, ఎగ్జాక్ట్గా ప్రొవైడ్ చేయలేరు. సో మేమేం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళాల్సిన ఎంప్లాయీకి ఎట్లయితే ట్రైనింగ్ ఇవ్వాలో అదే కైండ్ ఆఫ్ ట్రైనింగ్ బయట ఎవరైనా ఆప్ట్ చేసుకున్నా ఇస్తాం. ఎందుకు అంటే మా ఎంప్లాయీస్కి ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చామో, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకుంటారో అదే కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం. రియల్ టైమ్ అసెస్మెంట్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. మీకు జాబ్ రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా యూజ్ ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరికి వచ్చో వాళ్ళనే ఫస్ట్ కన్సిడర్ చేస్తారు, వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తారు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాపర్గా అన్నీ తెలియాలి, అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ప్రాజెక్ట్ మీద కానీ, ఒక పీస్ ఆఫ్ కోడ్ మీద కానీ మీకు ఐడియా ఉండి ప్రాక్టికల్గా మీరు వర్క్ చేస్తుంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు దానిలో జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది త్రూ ఇన్. సో ఇన్స్టిట్యూట్స్ ఏదన్నా మీరే సెర్చ్ చేసుకోండి, ఎల్డర్లో ఎవరైనా ఉన్నా, ఆల్రెడీ ఎవరైనా ఇట్లా ట్రైనింగ్ తీసుకున్నాను చూసుకోండి. లేదు ఇప్పుడు మాదాపూర్, అమీర్పేట్, మైథిలివనం, దీస్ ఆర్ ఆల్ ఫర్ ట్రైనింగ్, అది ఒక ఫేమస్ కాబట్టి వెళ్ళి ఒక 2 to 3 పిక్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి. సో ట్రైనింగ్ ఎవరిస్తారు, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ ఏంటి, వాళ్ళకి ఎంతవరకు ఏఐ వచ్చు, ఇన్ కేస్ ఏఐతో అనుకుంటే వేరే ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ తీసుకున్నా కూడా దాని మీద వాళ్ళకి ఎంతవరకు వచ్చు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి, ఎవ్రీథింగ్ ఒకసారి క్లారిటీ తీసుకొని జాయిన్ అవ్వండి.
మేమైతే ఇట్లా ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో మా ఇంటర్నల్ ఎంప్లాయీస్కి కానీ మా క్లయింట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ ఎట్లా ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి ఎట్లా ప్రాజెక్ట్స్లోకి మేము త్రూ చేయాలో అలానే బయట వాళ్ళకి కూడా మా కార్పొరేట్ ఎవరైతే మేము టైఅప్ అయ్యి ఉంటాం కొన్ని కార్పొరేట్ ట్రైనర్స్తో టైఅప్ అయ్యి ఉంటాం వాళ్ళతో ట్రైనింగ్ ప్రొవైడ్ చేపిస్తాం. ఓకే, ఎన్ని రోజులు ఇస్తారు సార్ ట్రైనింగ్? 3 months ఉంటుందండి. 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. 3 months థియరిటికల్ అండ్ ఇన్ ద సేమ్ వే ప్యారల్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి ఐడియా ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలాగా, ఒక యాప్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలాగా చేస్తాము. దాని తర్వాత ఆ 3 months అనేది ప్రాక్టీస్ కోసం వాళ్ళు ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు మా ఇంటర్నల్ ఎంప్లాయీస్లో ఎక్కడన్నా ఇంటర్నల్ క్లయింట్స్లో ఎక్కడన్నా ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని మేము రిఫర్ చేస్తాము. ఇఫ్ యూ నీడ్ యూ క్యాన్ గో అండ్ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ అని. సో అట్లా మేము చేయగలము. బట్ ఏంటంటే ఏదైనా కూడా వాళ్ళు నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ వాళ్ళు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఐ నీడ్ టు గెట్ దిస్ నాలెడ్జ్ అని అనుకుంటేనే ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. అంటే ఆ 3 months చార్జెస్ ఎలా ఉంటుంది? సో యూజువల్గా టెక్నాలజీ మీద టెక్నాలజీ డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఏఐఎంఎల్ ఉంటుంది, జనరేటివ్ ఏఐ ఉంటుంది. ఇప్పుడు ఏఐని డిజైన్ చేయాలంటే పైథాన్ కావాలి. సో పైథాన్ విత్ ఏఐ ఉంటుంది, డేటా సైన్స్ విత్ ఏఐ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏఐ ఉంటుంది, లేకపోతే ఎగ్జాక్ట్లీ ఫుల్ స్టాక్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ దట్. వాళ్ళకి ఇంటర్న్షిప్తో కావాలా, లేకపోతే నార్మల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండి ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేస్తే చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే చాలా, బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.